అందరికీ నమస్కారం. పార్టీ పెట్టిన తర్వాత పార్టీలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు అనేది చాలా సహజం. ఎందుకంటే ఈ జంపింగ్ అనేది ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి రాజకీయాల్లో ఇది చాలా సహజం. కానీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన కార్యకర్తల గురించి ఒక ప్రెస్ మీట్ అనేది కేటీఆర్ గారు నిర్వహించారనమాట. అసలు పార్టీలో నుంచి కార్యకర్తలు రావడం, పోవడం అనేది సహజమా? లేకపోతే ఇది నిజంగా చట్టవిరుద్ధమా అనేది ఈ రోజు మనతో మాట్లాడడానికి ఎక్స్ డిప్యూటీ కలెక్టర్ అయిన రామ్ గోపాల్ రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. కేటీఆర్ గారు ఒకటి అంటున్నారు, పార్టీ నుంచి వెళ్లిపోయిన కార్యకర్తలు ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరపునే ఉండాలి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు కాబట్టి సో ఇప్పుడు అక్కడ ఆ విధంగా చలామణి అవుతున్నారు. చలామణి అనేది క్యాన్సిల్ చేయాలి, లేకపోతే అక్కడ డైరెక్ట్ గా మళ్ళీ ఉప ఎన్నికలు జరగాలి అని చెప్తున్నారు. నిజంగానే పార్టీలో నుంచి పర్సన్స్ అనే వాళ్ళు బయటికి వెళ్ళకూడదు సార్? లక్ష్మి గారు, ఇక్కడ ఇది పార్టీ గురించి యాంటీ డిఫెక్షన్ లా అన్నది ఉన్నది, తర్వాత వచ్చింది రాజ్యాంగం. దాంట్లో వెళ్ళకూడదు అన్న దాంట్లో నియమ నిబంధనలు ఉన్నాయి. యాంటీ డిఫెక్షన్ లా మొత్తానికి ఎవరే వెళ్ళకూడదని కాకుండా పార్టీలో ఇంత 1/3 సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ మారితే యాంటీ డిఫెక్షన్ లా చట్టం వర్తించదన్నది అది మనకు రాజ్యాంగబద్ధంగా మన కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్ లో బిల్లు పెట్టి పాస్ అయిన సందర్భం ఉన్నది. అది పోతే ఇక్కడ ఏదైతే ఉందో యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం వీళ్ళందరూ పోవాలంటే వీళ్ళు ఎవరైతే పోతున్నారో రాజా ఇప్పుడు ఎంత 38 మంది ఉన్నారు బీఆర్ఎస్ కు. 38 మందిలో 13 మంది 14 మంది జంప్ అయిపోతే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఎవరికేం వర్తించే ప్రసక్తి ఉండదు. అయితే అంటే ఇది చిన్న కరెక్షన్, అది 30% నాకు కరెక్ట్ జ్ఞాపకం లేదు, చట్టం చూస్తే చెప్పవచ్చు. దాని ప్రకారము ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం. గతంలో కేసీఆర్ ఎవరైతే ఉన్నారో 2014 నుంచి 2014 ఎలక్షన్లో 2018 ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి, ఈ 2 పార్టీలే, మిగతా పార్టీలు బీజేపీ కానీ సిపిఐ సిపిఎం వాళ్ళు లేరు, అందులోకి వెళ్ళి పార్టీలు మారిన వాళ్ళు లేరు. ఇక్కడ వాళ్ళు మొట్టమొదలు ఆయన చేర్చుకున్నప్పుడు లేని ఏది చట్టం గురించి మాట్లాడే హక్కు నైతికంగా ఆయనకు ఉండదు. అది చాలా హాస్యాస్పదం. పబ్లిక్ ఏదో నీకు బాధ, ఇప్పుడు నీకు దెబ్బ తాకింది కాబట్టి నొప్పి తెలుస్తున్నది, గతంలో వాళ్ళకు తెలియదు కదా. అదే కదా, ఇప్పుడు అంతా అదే చర్చ జరుగుతుంది. అంటే మీరు ఈ రోజు మాట్లాడుతున్న పరిస్థితి ఒకప్పుడు మీరు ఎదుర్కొన్నదే కదా. అందుకోసం ఇక్కడ ఏంటంటే పార్టీ మారడానికి ప్రస్తుత పరిస్థితులు దారితీస్తున్నాయి. ఎందుకంటే ఒకటి, మొట్టమొదట వీళ్ళు పార్టీ ఏదైతే ఉందో రూలింగ్లో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో అధికార ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు కానీ ఈ బడ్జెట్లు అలాట్మెంట్ చేయడం అనేది దామాషా పద్ధతి ఏదైతే ఉందో జనాభా ఆధారంగా చేయడం అన్నది లేదు. ఎందుకంటే జనాభా ఆధారంగా చేస్తే ఎమ్మెల్యేలకు పెద్ద ఇబ్బంది ఉండదు ఇక్కడ, అదొకటి. రెండవది ఏంటంటే అధికారం లేకపోతే వీళ్ళ ఏమి పనులయ్యే పరిస్థితులు లేవు. ఇక్కడ ఫస్ట్ బడ్జెట్ అలొకేషన్ వాళ్ళకు ఆ నియోజకవర్గానికి ఇంత డబ్బు కావాలి, డెవలప్మెంట్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే ఆయన చేయగలుగుతాడు. ఆయన జేబులోకి వెళ్ళి పెట్టి చేయలేరు, ఇంట్లోకి వెళ్ళి పెట్టి ఏం లేరు, అక్కడ లోకల్ అమ్మి పెట్టడానికి ఉండదు. గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తేనే ఆయన ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ఆస్కారం ఉంటుంది. వచ్చిన ఫండ్స్ దాచుకోవడం అనేది ప్రజలకు పెట్టడం అయినా ఎంతో కొంత మొత్తానికైతే ఈ రకంగా అది అవుతుంది. ఇంకొకటి రెండోది, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి వచ్చారు, వాళ్ళ వ్యక్తిగత పనులు కాకపోతే వాళ్ళ పెట్టిన డబ్బులు, ఇదేమన్నా పొలిటికల్ బిజినెస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఓటర్లకు డబ్బులు పెట్టి రకరకాలు ఇచ్చిరి, లీడర్లకు ఇచ్చిరి, రకరకాల ఎక్స్పెండిచర్ పెట్టేసి ఆ రకంగా ఆ డబ్బులు రావాలంటే ఏం చేయాలి, మళ్ళీ వీళ్ళు అధికారికంగా పార్టీ మారుడు పోగా వీళ్ళు పనులు కావాలి, వీళ్ళు అనుకున్న పనులు కావాలి, పార్టీ మారాలి, కాంట్రాక్ట్లు కానీ ఏది కానీ అన్ని రకాల ఇబ్బంది ఉండకుండా 5 ఏళ్ళు సజావుగా పోతేనే వాళ్ళు పెట్టిన డబ్బులు తీసుకోగలుగుతారు, రేపు వస్తారా పోతారా అనేది అది తర్వాత విషయం. అది రెండోది. మూడోది, ఇక్కడ పార్టీల తప్పు ఏదైతే ఉందో కేసీఆర్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పార్టీలకి వెళ్ళి జంప్ అయిన వాళ్ళకు టికెట్లు ఇవ్వడం వాళ్ళ తప్పు ఒకటి. రెండోది, పార్టీలో ఇవాళ 93% మన పార్లమెంట్ ఎలక్షన్లో 93% కోటీశ్వర్లు అపర కుబేర్లే ఉన్నారు.
ఖాళీ 7% పేద 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 వర్గానికి, వాళ్ళు కూడా అదే దళితులు బడుగు బలైన వర్గాలు వాళ్ళకే ఉన్నారు. తర్వాత మైనార్టీ అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ డబ్బులు లేనిది ఇప్పుడు రాజకీయం నడిచే పరిస్థితిలో లేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ప్రత్యేకంగా ఆంధ్ర తెలుగు రాష్ట్రాలల్లో ఈ పార్టీ, తెలుగు రాష్ట్రాలు మహారాష్ట్ర తర్వాత కర్ణాటక, వీళ్ళు తమిళనాడు, ఈ జంపింగ్ జలానీళ్ళది ఏదైతే ఉందో అయిపోయిందంటే అధికారం లేకపోతే వాళ్ళు బతకలేరు. మన దగ్గర 77 వరకు 1970 చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కాకముందు వరకు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రలో సమైక్య రాష్ట్రంలో చాలా నీతివంతంగా కొద్దిగా ఈ కరప్షన్ అనేది మరకలు లేకుండా ముఖ్యమంత్రులు అందరు కానీ ఎక్కడ నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, తర్వాత బూరుగుల రామకృష్ణారావు, తర్వాత నీలం సంజీవరెడ్డి, తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి, తర్వాత పివి నరసింహారావు, తర్వాత జలగం వెంగళరావు, వీళ్ళ మటుకు ఎక్కడ ఇలాంటి దాపరికాలు దాచుకోవడం అనేది లేదు. ఎప్పుడైతే మర్రి చెన్నారెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత రోషయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరి తర్వాత ఏంటంటే ఇంకా రాను ప్రభుత్వం ఎట్లా అంటే రాను రాజుగారి గుర్రం గాడిద అయినట్టు దోసుకోవడానికి వచ్చారు. గతంలో మన దగ్గర వావిలాల గోపాలకృష్ణ అన్నారు, మీరు ఎట్లా కొట్టుకున్నారు, పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు ఆయనకి. ఆయన ఆస్తి ఏంది? కేవలం ఒక చెయ్యి సంచి, అందులో ఒక జత ఏంటంటే ఒక ధోతి, ఒక బన్యాను, ఒక షర్టు, ఒక కండువా, ఒక జత కాళ్ళకున్న చెప్పులు అవి. అది తప్ప ఆయన ఆస్తి ఏం లేదు ఆయన సశాంత వరకు కూడా. అంత నీతివంతమైన జనాలు ఎవరున్నారు? తర్వాత గుమ్మడి నరసయ్య అని ఇప్పుడు కమ్యూనిస్ట్కి వెళ్ళి ఇక్కడ మన ఇల్లందుకు వెళ్ళి కూడా చేసిండు. పాప ఆయన ఇప్పటి కూడా సైకిల్ తొక్కుని వ్యవసాయం చేసుకుంటాడు ఈ రోజు కూడా. ఆ రకంగా ఇప్పుడు ఒరిస్సాలో కానీ కేరళలో కానీ డబ్బుల పంపకం ఇటువంటి పరిస్థితుల్లో లేదు. ₹1 కోటి పెడితే ఒక పార్లమెంటరీ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు వాళ్ళు ఎన్నుకునే పరిస్థితులు ఉన్నారు. జనాలు కూడా ఆశపడతలేరు. ఈవెన్ ఉత్తరప్రదేశ్లో కూడా డబ్బులు పంపకం ఇవన్నీ లేదు. ఇటువంటి పరిస్థితులను వీళ్ళు దారేది ఏం తీసిర్రు? వీళ్ళు ఎంతసేపు గెలవాలి, కొనాలి, వీళ్ళు ఈక్వేషన్స్, పొలిటికల్ స్ట్రాటజీ కానీ ఈక్వేషన్స్ కానీ ఎట్లా అంటే ఓన్లీ గ్యాంబ్లింగ్ టైప్కి వచ్చేసారు. వీళ్ళు ప్రజలకు నిజమైన సేవ చేస్తాం, నిస్వార్థంగా వచ్చి అధికారం ఉన్న రోజులు ప్రజలకు సేవ చేస్తాం అన్నది వీళ్ళు మారిపోయారు. అబద్ధం మొత్తం మారిపోయింది. అప్పుడు మీరు పుట్టలేదు, మీరు ఎవరు పుట్టక ముందు రక్తకన్నీరు అని ఒక సినిమా నాటకాలు కూడా ఇస్తున్నాడు. నాగభూషణం అని గ్రేట్ యాక్టర్, ఫేమస్ యాక్టర్, రక్తకన్నీరు. యాక్చువల్గా అది తమిళనాడు అనుకుంటా, దాన్ని ఇక్కడ మన దగ్గర కూడా వేసారు. అందులో ఏమంటాడు అంటే నాయకుడు అధికారం ఇప్పుడు ఏమంటారు, అర్ధాంగి వదిలిపెట్టిపోయినా సరే అధికారం మాత్రం నేను వదలదలుచుకోలేదని చెప్తాడు. అర్ధాంగిని ఆయన వదిలేస్తా, అధికారం మాత్రం వదలలేను అంటే ఎప్పుడు 8 ఏళ్ల కింద 60 ఏళ్ల కింద సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు ఏంది అనివార్యం అయిపోయింది. ఈయన దాంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా అంతే కదా. ఈయన ఇదే కేటీఆర్ మాట్లాడేటప్పుడు ఉద్యమకారులను ఏదో నిజమైన ఉద్యమంలో పార్టిసిపేట్ అయిన నాయకులందరినీ కూడా బయటకు పంపించేసారు వాళ్ళు. బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ ఒక్కళ్ళు లేకుండా బయటకు పోయారు. వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళ కుటుంబం తప్ప ఒక్కళ్ళు కూడా వాస్తవంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడ మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఏళ్ల మీద లెక్క పెట్టడానికి కూడా దిక్కులేరు. స్టార్టింగ్ టీఆర్ఎస్ పార్టీ మొదలైన దగ్గర నుంచి ప్రస్తుతం అసలు ఆ పార్టీ మొదల్లో ఎవరు లేరు. అంతా మొత్తం ఉద్యమకారులందరూ బయట పోయారు. ఉద్యమ ద్రోహులు, ఉద్యమానికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరినీ కూడా అలా జమ చేసుకున్నాడు. దొంగలను ఇంట్లోకి తీసుకున్నాడు. అసలు వాస్తవ నీతి మంత్రులను బయటకు పంపించిన అందుకే పార్టీ కూడా అదే రకంగా అయితే చెదలు పట్టిపోతుంది కదా. ఎప్పుడైతే బేస్ లేకుండా పోయి నువ్వు నేర్పిన విద్య నీ మీదనే ప్రయోగించేది ఏంటంటే భస్మాసుర హస్తం అంటారు కదా. భస్మాసుర హస్తం ఏదైతే ఉందో ఆయన నేర్పిన విద్య ఆయనకు మళ్ళీ ఆయన మీదనే చేతి పెట్టించేసినప్పుడు అందుకోసము ఇది ఎంతసేపు కూడా ఈ బీఆర్ఎస్ వీళ్ళందరూ కూడా వీళ్ళు నేను ఏమంటున్నా, వీళ్ళు నీతి వాక్యాలు పలికే ముందు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు. 2001లో వీళ్ళు అఫిడేవిట్లు ఏమున్నాయి, 4 ఏమున్నాయి, 9 ఏమున్నాయి, 14 ఏమున్నాయి, 18 ఏమున్నాయి, మన 24 ఏమున్నాయి. వీళ్ళకి ఏ రకంగా సంపద ఇంతగానం వచ్చింది? వీళ్ళతో పాటు మిగతా మామూలు జనం కూడా ఆ రకంగా ఆర్థిక పరిపుష్టి పొందాలి కదా. వీళ్ళ డబ్బు వచ్చినప్పుడు ఇంకా వీళ్ళు నిస్వార్థంగా ఒకవేళ ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటే మిగతా కష్టపడి పైకి వచ్చిన వీళ్ళకంటే ఒక అడుగు ముందు ఉండాలి, వాళ్ళకు 4 కాసులు ఎక్కువ ఉండాలి కదా. అది ఎక్కడున్నది?
లేదు వీళ్ళు ఎకరాన ₹1,00,00,000 పంట పండించిన అంటే మిగతా అందరు వండియాలి కదా, ₹1,00,000 పంట వండాలి మిగతా వాళ్ళది. కానీ అసలు ఏదైనా ఒక వెబ్సైట్ అనేది చాలా మందికి పెడుతూ ఉంటారు కదా సార్, ఈ వెబ్సైట్ లో వెళ్ళండి, ఈ వెబ్సైట్లు ఇలా ఉంటాయని. పెట్టిన బడ్జెట్ కూడా ఎంత ఖర్చు అయింది, ఎంత ప్రజలకు వెళ్ళింది అనేది కూడా ఒక ఇప్పుడు నివేదిక సమర్పిస్తే. మంచి ప్రశ్న అది లక్ష్మి గారు. ఇప్పుడు ఏదైతే ఉందో బడ్జెట్ ఏదైతే ఉందో ఫిగర్ గ్యాంబ్లింగ్ అంటారు దాన్ని, మీకు తెలియదు చాలా మటుకు. ఎందుకంటే నేను 36 ఏళ్ళు డిపార్ట్మెంట్ లో పనిచేసిన, 34, 35 ఏళ్ళు అనుకోర్రి రెవెన్యూలో గెస్టెడ్ హోదాలనే. అయితే ఇక్కడ బడ్జెట్ ఫిగర్ గ్యాంబ్లింగ్ ఇది ఎప్పటి నుంచి అంటే వెంగళరావు తర్వాత, చెన్నారెడ్డి తర్వాత నుంచి ఈ సంక్రమణ జరిగింది అన్నట్టు. ఎట్లా అంటే ఫిగర్ చూపిస్తారు, ప్రజలను మభ్య పెట్టడం. అది ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ దళితులకు కానీ బీసీలకు కానీ ఇగో ఈ ఫండ్ ఇంత ఇచ్చినామంటారు. అది ఏం చేస్తారు తెలుసా, ఆఫీసులకు స్టేషనరీ కూడా ఇవ్వకపోయేది వాళ్ళు. కరెంట్ బిల్ కట్టాలంటే దిక్కుండదు. వీళ్ళు ఏం చేస్తారు, ఫిబ్రవరి రాకముందే ఫస్ట్ వీక్ ఏంటంటే మొత్తము బిల్స్ పెండింగ్ పెట్టమని బ్యాన్ ఆర్డర్ ఇచ్చేస్తారు ట్రెజరీకి, ట్రెజరీ డిపార్ట్మెంట్కి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ట్రెజరీస్కి, అందరికి, కోశాధికారులందరికీ ఈ బిల్ అని పెట్టేసి బ్యాన్ పెట్టేస్తారు. అంటే ఇక అంతే కదా, నీకేం లేదు. వాళ్ళు లెక్కలు చూసిందే వాళ్ళు, ఆడిట్లో తీసిందే వాళ్ళు. దాన్ని చేయాలంటే చాలా బ్రహ్మాండంగా చాలా పెద్ద పని కదా. అట్లా ఆ రకంగా ఏదైనా ప్రజలను మభ్యపెట్టి ఇన్ని కోట్లు పెట్టాం, ఇన్ని కోట్లు పెట్టాం. పోనీ వాస్తవంగా వాళ్ళు పెట్టిన కోట్లలో కూడా ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతున్నది, ఎంత ఎంత సద్వినియోగం అవుతున్నది, ఎంత కమిషన్లు పోయినాయి, ఎంత వాస్తవంగా. ఇప్పుడు రూపాయి పనికి మన ₹4 పెడితే మధ్యాహ్నం ₹3 తినేసిపోతారు. వాడు వాస్తవంగా జరిగేది. ఆ భక్తరామదాస్ సినిమా చూడరు మీరు, ఎవరు నాగార్జున మంచుగడ్డ తీసుకొచ్చి అందరి చేతిలో పెడితే ఆఖరికి వచ్చే వరకు లాస్ట్ వన్ చేతిలో ఇంత గుండు పోయి ఇంత కచ్చకాయ అంత ఐస్ అవుతుంది. ఆ రకంగా ఈ ధనం అన్నది కూడా ఆ రకంగా జారిపోవడం, కారిపోవడం, దోసుకోవడం, దాచుకోవడం జరుగుతున్నది. నిజంగానే సార్. అంటే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పేటప్పుడు ఇన్ని కోట్లు అంటే ఈ నిజంగా ప్రజల దగ్గరికి వెళ్తాయా, వెళ్ళవా? ప్రజల వల్లది. ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ స్వతంత్రంకు మనకు ప్రజాస్వామ్యానికి రాచరికానికి ఏదైతే తేడా ఏదైతే ఉందో, ఉదాహరణకు నిజాం నవాబే ఉన్నాడు, ఆయన ఒకటే దోసుకున్నాడంటే వచ్చింది దాచుకున్నాడు, అది ఉన్నది. ప్రజలకు ఆయన చేసిన పనులు ఉన్నాయి కదా. ఇప్పుడు నిజాం గవర్నమెంట్ ఒకవేళ నిజాం తీసుకున్నా కానీ కుతుబ్ షాలు చూసుకుంటే వాళ్ళు సమాధులు కట్టుకున్నారు పర్షియన్ వాళ్ళు. నిజాం వచ్చిన తర్వాత మీకు నిజాం సాగర్ కట్టించిండు, అప్పర్ మానే డ్యామ్ కట్టించండు, అలీపూర్ డ్యామ్ కట్టించండు, గుత్పే డ్యామ్ కట్టించండు, సిటీలో ఇరిగేషన్ ఏదైతే గండిపేట, ఉస్మాన్ సాగర్ ఇవన్నీ. తర్వాత చార్మినార్ కట్టి 425 ఏళ్ళు ఆయన ఇప్పటికి కూడా చెక్కు చెదరదు. అది పక్క పెట్టరు. మన డ్యాములు కాదు ఇప్పుడు కట్టంగానే. మన బీహార్ లో వారం రోజుల్లో 15 బ్రిడ్జిలు కూలిపోయినాయి, 12 బ్రిడ్జిలు. ఎంత స్టాండర్డ్ ఎట్లా ఉన్నది అన్న దాని మీద. ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ యూనివర్సిటీ కట్టించింది ఉస్మానియా యూనివర్సిటీ, నిజామే కదా. ఆ ఉస్మానియా హాస్పిటల్ అంటే 1935 అంటే దాదాపు 80-90 ఉన్నది. తర్వాత హైకోర్టు బిల్డింగ్ చెక్కు చెదరకుంటున్నది కదా. వాళ్ళు కట్టిన ఎందుకున్నాయి, అది క్వాలిటీ మెయింటైన్ చేసిర్రు, రాజదండన ఉన్నది కాబట్టి భయంతో పనిచేసిర్రు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో దండన ఎక్కడున్నది, ఎవరు లేదు. ఎవరు దోసుకున్నా 5 ఏళ్ళు కాగానే 5 ఏళ్ళ లోపల మనం నిర్ణయం ఏదైతే మంచిగా గాదెలు నింపుకోవాలి, బయట పడాలన్న ధీమాలో ఉన్నారు. దీని మీద ప్రజలు గుర్తెరుగుతారంటే ప్రజలు ఏం లేదు. ప్రజలు ఏంటంటే ఒక 500లకు ఒక అది చికెన్ సెంటర్ల కోడిని అమ్మినట్టు వీళ్ళ ఓటును అమ్మేసుకుంటున్నారు ఉన్నారు. 5 ఏళ్ళ దాకా ఆ రకంగా ఉన్నారు. కాబట్టి కేటీఆర్ ఏంటంటే అధికారం పోయిన వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు కడుపు మంట ఉంటుంది. ఆయన ఒక యువరాజు లాగా రాజ్యం వెళ్ళాడు కదా 9.5 సంవత్సరాలు. వాళ్ళ ఇంట్లోనే పంపకానికి నీళ్లు నిధులు నియామకాలు అన్న కాడ నీళ్లు పక్కకు పోయినాయి, నిధులు పక్కకు పోయినాయి. నియామకాల కాడికి వస్తే వాళ్ళ కుటుంబంలో తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎమ్మెల్యే, అల్లుడు మంత్రి. మొత్తానికి టిఆర్ఎస్ పార్టీ కాకుండా కల్వకుంట్ల కుటుంబ పార్టీ అని పెట్టుంటే బాగుండేమో. అది ఏమున్నా పెట్టిన దానికి ఏదైతే ఉందో, కాకపోతే పెట్టిన గడియతోనే విభజన జరగడం, రాజశేఖర రెడ్డి చావడంతోనే తెలంగాణ విభజన జరిగింది. ఒకవేళ రాజశేఖర రెడ్డి బతుకుంటే 2009లో బతుకుంటే తెలంగాణ విభజన అంతా అయ్యే పని కాకుండా ఇంకా నడుస్తూనే ఉండే, వీళ్ళది ఇట్లనే ఉంటుండే. ఇలా కేటీఆర్ కనిపించకపో, కవిత కనిపించకపో తెలంగాణలో. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ యూఎస్లో కానీ ఉందరో ఇక్కడ ఏం చేసేది ఉండదు కదా. ఎప్పుడే కానీ సమిధలు ఎవరైతే ఉన్నారో బడుగు బలైన వర్గాల వాళ్ళు సమిధలు అవుతారు. మామూలు ప్రజానీకము ఈ అఘాయిత్యాలకు గురి అవుతారు. నాయకులాగానే ఉంటారు. అట్లా. ధన్యవాదాలు.